అందరికీ నమస్కారం. పోలీస్ స్టోరీలో డైలాగ్ ఎప్పుడో బీసీ కాలంలోనే నేర్చుకున్నాం. ఎప్పుడో కెరియర్ స్టార్టింగ్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. ఆర్టిస్ట్ అవుదాం వచ్చాను, అవకాశాలు రాలేదు. చాలు ఇండస్ట్రీలో ఉన్నామని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ రీల్స్ చేసేది ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా వచ్చినాక మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పోలీస్ స్టోరీలో సాయి కుమార్ సత్య ధర్మ డైలాగ్ చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. కాబట్టి చిన్న చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్య ధర్మ అని పేర్లు పెట్టావా ఈ పాపిస్టోళ్ళకి? అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా? అలాంటి పేర్లు ఎందుకు పెట్టావు? నువ్వేమన్నా కలకన్నావా ఇలాంటి పాపిస్టోళ్ళు నీ కడుపున పుడతారని? తల్లిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు, అంతే అంతే. ఈ తప్పు నీది కదమ్మా, తప్పంతా వీళ్ళది. రాయ్ సత్య ధర్మ, మీరు ఇప్పుడు ఈ సమాజాన్ని నేర్పిస్తున్నారా? ఒకప్పుడు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. మీరు ఏడుస్తుంటే అయ్యో అయ్యయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడే అని తన దగ్గరకు తీసుకొని పాలిచ్చి నా బిడ్డ హాయిగా పడుకోవాలి అని ఉయ్యాల్లో వేసి జోలపడింది. ఆ బిడ్డ మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ తన దగ్గరకు తీసుకొని పాలిచ్చింది అమ్మా. కానీ ఆ బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది. ఆ తల్లి రొమ్ములో నుంచి పాలు రావటంలా రక్తం వస్తుంది. అయినా ఆ బాధను భరించి ఊరుకుంది. ఎందుకని నా బిడ్డ హాయిగా పడుకోవాలి అని. అమ్మా నువ్వు చిన్నప్పుడు తప్పు చేస్తే ఫ్యాట్ మని కొట్టి అయ్యో నా బిడ్డను కొట్టానే అని తన భుజాలు వేసుకొని లాలి పాడింది. లాలి నువ్వు తప్పుదాన్ని వెళ్తుంటే ఇది తప్పుదారి, సరైన దారిలో వెళ్ళండి అంది. కానీ మీరు వెళ్ళేది అక్రమంలో చేస్తూనే ఉన్నారు. కానీ ఆవిడ సహించి నోరు మూసుకుంది. ఎందుకంటే ఈ తల్లికి శిక్షించడం తెలుసు, క్షమించడం తెలుసు, ప్రేమించడం తెలుసు. ఎందుకంటే కడుపు తీపిరా జన్మనిచ్చిన తల్లి కదా ఆ తల్లి. ఈ సమాజంలో ఒకడు తప్పు చేస్తే ఈ తల్లితో పాటు శిక్షించే అధికారాన్ని ఆ భగవంతుడు ఇంకొకటికి ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? పోలీస్. ఈ తల్లికుండే గుణాలన్నీ నా దగ్గర లేవురా. నా దగ్గర ఉన్నది ఒకటే గుణం, శిక్షించే గుణం. ఐఎమ్ ఏ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. రే కంత్రి, రే కేటు, మహాభారతంలో శిశుపాలుళ్ళ 100 తప్పులు చేసేంత వరకు సహించి ఊరుకోవటానికి నేను శ్రీకృష్ణుని కాన్రా. అగ్ని